ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్రకారంగా స్టేట్స్ మరియు ట్రైబ్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, వారిని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజిక్ ట్రిక్స్‌తో నేర్చుకోబోతున్నాం వితిన్ 3 మినిట్స్. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ట్రైబ్స్ పేర్లు తెలుసుకుందాం. ఎన్నడి, ఎరుకుల, సుగాలి, గడవ, కొండదొర, నక్కల ఈ 6 ఇంపార్టెంట్ అండ్ మేజర్ ట్రైబ్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవడం ఎలా? సో, ట్రిక్ ఏంటంటే అందరి కొండ దొర నక్కలాగా గొడవ పెట్టుకున్నాడు. ఎలుకలాగా వెనక గల్లీలో తిరుగుతుంటే బ్యాన్ చేశారు. అందరి కొండ దొర నక్కలాగా గొడవ పెట్టుకున్నాడు. ఎలుకలాగా వెనక గల్లీలో తిరుగుతుంటే బ్యాన్ చేశారు. సింపుల్. అందరి కొండ ధర అనగానే మీకేం గుర్తుకొస్తుంది? అందరి అనగానే మీకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ట్రైబ్ గురించి మాట్లాడుతున్నాం ట్రిక్‌లు అనేసి మీకు అర్థమవుతుంది. కొండ దొర అనగా మీకు కొండ దొర ట్రైబ్స్ గుర్తుకొస్తారు. నక్కలాగా అనగానే మీకేం గుర్తుకొస్తుంది? నక్కల ట్రైబ్స్ మీకు గుర్తుకొస్తుంది. గొడవ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? గడవ ట్రైబ్ ఏమిచో గుర్తుకొస్తుంది. ఓకే. ఎలుక అనగా మీకేం గుర్తుకొస్తుంది? ఎరుకుల ట్రైబ్ అనేసి గుర్తుకొస్తుంది. ఓకే. గల్లీలో తిరుగుతున్నాడు. గల్లీల్లో అంటే గల్లీలో అనగానే మీకు సుగాలి ట్రైబ్ అనేసి గుర్తుకొస్తుంది. బ్యాన్ చేశారు అనగానే మీకు బంజారా యా లంబాడా ట్రైబ్ అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఒక చిన్న సెంటెన్స్‌తో మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మేజర్ ట్రైబ్స్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. అందరి కొండ దొర నక్కలాగా గొడవ పెట్టుకున్నాడు. ఎలుకలాగా వెనక గల్లీలో తిరుగుతుంటే బ్యాన్ చేశారు. ఓకే. ఇప్పుడు మనం తెలంగాణ ట్రైబ్స్ ఎవరెవరో తెలుసుకుందాం. గోండ్స్, కోలమ్స్, బంజారాస్ కామన్, తోటి, చెంచస్, కోయ ఇవేమో మేజర్ ట్రైబ్స్ తెలంగాణలో కనబడతాయి. సో, ట్రిక్‌తో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం. లంబాగా ఉన్న తెల్లగూండ కొల్లబొడిసి కొట్టి చిచ్చేశాడు. గొయ్యి తీసి పాటేశాడు. లంబాగా ఉన్న తెల్లగూండ కొల్లబొడిసి కొట్టి చించేశాడు. గొయ్యి తీసి పాతేశారు. ఓకే. సింపుల్. లంబా అనగానే మీకు లంబాడా యా బంజారా ట్రైబ్ అని గుర్తుకొస్తుంది. తెల్లగూండ అనగానే మీకు తెల్ల అనగానే మీకు తెలంగాణ గుర్తుకొస్తుంది. గోండ అనగానే మీకు గోండ్ ట్రైబ్ అని గుర్తుకొస్తుంది. కొల్ల పొడిసి అనగానే మీకు కోలం గుర్తుకొస్తుంది. కొట్టి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? తొట్టి ట్రైబ్ అనేసి గుర్తుకొస్తుంది. చించేశాడు అనగానే మీకు చెంచస్ ట్రైబ్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ గొయ్య తీసి పాతేశాడు. గొయ్య అనగానే మీకు కోయ ట్రైబ్ అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఒక చిన్న సెంటెన్స్, ఫన్నీ సెంటెన్స్‌తో మీరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్